ఈ రోజు మీకు ఎలాంటి కథ వినిపించాలనుకుంటున్నానంటే ఆ కథను చెప్పేదానికి కూడా రోమాలు నిక్కపుడుచుకుంటున్నాయి. యథార్థ సంఘటన 2012 మే 14వ తారీఖున జీ షోలో చెన్నై స్టూడియోలో జరిగింది. ఆ టీవీ షోలో వాళ్ళల్లో ఒకరికి ఫోన్ రింగ్ అయింది. అతను ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అవతల వ్యక్తి, నా పేరు సతీష్, నేను మీ స్టూడియోకి రావాలనుకుంటున్నాను. ఒక యథార్థ సంఘటన, భయంకరమైన విషయాన్ని, నిజాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మేము ఇద్దరం భార్యాభర్తలు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆ నిజాన్ని మీకు తెలియజేస్తాం. వాళ్ళని ఆహ్వానించడంతో అక్కడ తీస్తున్న కెమెరామెన్లు కూడా వాళ్ళు చెప్తున్నది వింటూ ఈ షోని ఇలాగే కంటిన్యూ చేయాలా లేకుంటే ఆపేయాలా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా వయసు ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ షో మీరు చూడలేదని నాకు అనిపిస్తుంది. గుండె నిబ్బరం చేసుకొని చూడగలిగితే చూడండి. 2012లో జీ ఛానల్లో ఎవరైతే ప్రేమించుకొని పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోకుండా మళ్ళా వాళ్ళని సంసారం చేసుకునే విధంగా ఆ షోలో ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళకి తగ్గట్లుగానే న్యాయం చేసేవాళ్ళు. ఆ షో జరుగుతున్న క్రమంలో 7 సంవత్సరాల అమ్మాయి ఎంటర్ అయింది. ఆ అమ్మాయి పేరు భార్గవి. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన ఊర్లో ఆ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ అబ్బాయి పేరు సతీష్. అది తెలిసిన వాళ్ళ తండ్రి మురుగన్ వాళ్ళ ప్రేమను అంగీకరించలేదు. ఆ అమ్మాయిని చదువుకోవాల్సినంత వయసులో నీకు ప్రేమలు ఎందుకు అని మందలించడంతో తండ్రి మాట పెడచెవన పెట్టి సతీష్ తో ప్రేమలోనే ఉన్నది. ఆ విషయం తెలుసుకున్న అక్కడున్న పెద్దలు భార్గవి తల్లిదండ్రులను కూడా పిలిపించారు. తండ్రి మురుగన్, అమ్మ పేరు రాజేశ్వరి. టీవీ షోకి వస్తామని వాళ్ళు అంగీకరించారు. మరుసటి రోజు మే 17 టీవీ షోలోకి అడుగు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న భార్గవి, సతీష్, హోస్ట్ గా ఉన్న నిర్మల వాళ్ళని కొంచెం బ్యాక్ స్టేజీకి వెళ్ళమని చెప్పింది. ఆ బ్యాక్ స్టేజీకి వెళ్లి వాళ్ళు కూర్చోవడంతో భార్గవి తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని గమనించకుండా అక్కడికి టీవీ షోలోకి వచ్చారు. అక్కడ కూతురుని చూసి ఆశ్చర్యపోయారు. నిర్మల వాళ్ళ ఇద్దరిని పిలిచింది, భార్గవిని, సతీష్. వాళ్ళ ఇద్దరిని గట్టిగా మందలించడం ప్రారంభించింది. ఎందుకోసం చెప్తున్నానో విను, తల్లిదండ్రుల మాట జమదాటకు, వాళ్ళు చెప్పింది అంతా నీ కోసమే కదా. భార్గవిని ఎక్కువగా మందలించడం చేసి, కానీ భార్గవి మటుకు ఆమె చెప్తున్న దానికి నిరాకరించి ఏడుస్తూ పక్కకు వెళ్లిపోయింది. ఈమె ఇలా ఎందుకు చేస్తుందని షో హోస్ట్ గా ఉన్న నిర్మల ఆమె దగ్గరికి తీసుకుని అసలు ఏం జరిగింది క్లారిటీ తీసుకోవడంతో అప్పుడు భార్గవి పూర్తిగా వివరించింది. భార్గవి చెప్తున్న విషయాలపై స్టూడియోలో ఉన్న కెమెరామెన్లు, హోస్ట్ గా వచ్చిన నిర్మల దీన్ని ఇలాగే కొనసాగించాలా లేకుంటే ఆపేయాలా అనే ఆలోచనలో పడ్డారు. అప్పటికే వాళ్ళ తల్లిదండ్రులతో వాదనలు, గొడవలు చాలా జరిగాయి. అయినా కూడా కెమెరా ఆన్ లోనే ఉన్నది. అలాగే షూటింగ్ కొనసాగించారు. ఆ తరువాత ఈ ఎపిసోడ్ ని విడుదలైందో తమిళనాడు మొత్తం కుదిపేసింది. భార్గవి కెమెరా ముందు మాట్లాడడం మొదలుపెట్టింది. మొదటిగా చెప్పిన పదం, నా తండ్రి ఒక రాక్షసుడు. చిన్న వయసు ఉన్నప్పటి నుంచి నా మీద చేసే ఘోరమైన పనులు చెప్పుకోదగ్గటి కాదు. నేను మీ ముందు ఎందుకు చెప్పలేకపోతున్నానో మీరే అర్థం చేసుకోండి అంటూ చెప్పసాగింది. என்ன பண்ணுவார் மாப்பா? பெத்த பொண்ணுகிட்டயே தப்பா நடக்க முயற்சி பண்றாரு. ஐயே, అప్పుడు భార్గవి, ఇది కేవలం ప్రారంభమే, అసలు కథ ఇక్కడ మొదలైంది అంటూ ప్రారంభించింది. నేను ఈ టీవీ షో రావడానికి కారణం ఏంటంటే మా తండ్రి చేసిన ఘోరాలు మీ ముందు తెలియజేయడానికి వచ్చాను. నేను ఇంటికి ఎందుకు వెళ్ళదలుచుకోవట్లేదు అనే విషయంపై కూడా మీకు క్లారిటీ ఇస్తాను. నేను గాని ఒకవేళ ఇంటికి వెళితే నన్ను, నా భర్తని సతీష్ ని చంపేస్తాడు. గతంలో కూడా ఒక 4 సంవత్సరాల క్రితం ఆ ముగ్గురిని ఎలా అయితే చంపాడో మా ఇద్దరిని కూడా అలాగే చంపేస్తాడు. சொல்லியாச்சு, எத்தனை முறை சொல்லியாச்சு, அவங்களும் எத்தனை முறை கேட்டாச்சு. கேட்டாங்களா? అందుకే నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న మా అమ్మ రాజేశ్వరి నాతో ఒక మాట అనింది, నువ్వు కానీ సతీష్ ని కలవడం ఆపకపోతే మీ నాన్న సతీష్ ని కూడా చంపేస్తాడు. உள்ளுக்குள்ளே போட்டு புழுங்கிட்டு இருக்கு. அம்மாக்கு தெரியுமா? தெரியும். அம்மா ஒண்ணுமே தெரியாத மாதிரி பேசுறாங்க. మురుగన్ని నిర్మల ప్రశ్నల వర్షం కురిపించింది. వారి ప్రేమను ఎందుకు అంగీకరించడం లేదు? నువ్వు గతంలో కూడా 3 వ్యక్తులను చంపావా అని ఆ కఠినమైన ప్రశ్నలు వేసేటప్పటికీ మురుగన్ భార్గవిపై ఆమెకు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుంది, నేను చెప్పేటివి అన్ని నిజాలు, ఆమె చెప్పేటివన్నీ అబద్ధాలే అని చెప్పి ఆ నిర్మలకు చెప్పడం ప్రారంభించాడు. பாலியல் குற்றச்சாட்டு. அதான் மேடம், இது இன்னொன்னு மர்டர். அதெல்லாம் சும்மா மேடம், இதெல்லாம் வந்து என்ன மேடம் அவங்க வந்து பேசுறாங்க. ஆயுள் தண்டனைக்கு மேல என்ன தண்டனை வேணாலும் கிடைக்கலாம். కానీ ఆ మురుగన్ చెప్పే గొంతులో నుంచి వస్తున్న స్వరానికి ఇతను చెప్పేది అబద్ధాలు అంటూ ఆమెకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. స్టేజీ ముందుకు వచ్చిన భార్గవి, సతీష్లను చూసి మురుగన్ గాబరా పడిపోయి తడబడ్డాడు.
ఆ తడబడ్డంలోనే అక్కడ చూస్తున్న వాళ్ళకు కూడా అర్థమైపోయింది. టీవీ షో జరుగుతుండగానే అబ్బాయిల తల్లిదండ్రులు కూడా ఆ టీవీ షోలో అడుగు పెట్టారు. అయ్యో కుழந்தை టీవీ షో హోస్ట్ గా వచ్చిన నిర్మల వాళ్ళ మనుషులతో ఇలా చెప్పింది. ఆ విల్లీపురం గ్రామానికి వెళ్లి మురుగన్ గత 4 సంవత్సరాల క్రితం ముగ్గురిని హత్య చేశాడు అని అంటున్న భార్గవి అది నిజమా కాదా కనుక్కొని రండి అంటూ తన మనుషుల్ని ఆ విల్లీపుర గ్రామానికి పంపించింది. నిర్మల టీం వాళ్ళు నిర్మలకి మళ్ళా ఫోన్ చేసి ఇది యథార్థంగా జరిగిన సంఘటనే, ఇక్కడ నలుగురు కనిపించకుండా పోయారనే విషయం పూర్తిగా క్లారిటీ ఇచ్చారు ఆమెకు. ఆ తర్వాత ఆ షో కొంచెంసేపటికి ముగిసిన వెంటనే మురుగన్ తన భార్యను తీసుకొని షో బయట నుంచి వెళ్లిపోయాడు. ఆ షో లైవ్ లో మురుగన్ కూతురు తనపై ఆరోపణలు చేస్తుండడం చూసి తన భార్యని నీ వల్లే నా కూతురు నాపై ఆరోపణలు ఎక్కువగా చేసిందంటూ గట్టిగా అరిచాడు. బస్సులో ఉన్న వాళ్ళంతా వాళ్ళిద్దరి సాయే చూడడం మొదలు పెట్టారు. కొంచెంసేపటికి తన భార్యని మురుగను కిందకి దింపేశాడు. ఇంక నుంచి నీ ముఖం నాకు చూపించుకు, నా ముఖం నీకు చూపించును అంటూ గట్టిగా అరిచి వెళ్లిపోయాడు. కానీ ఆమె భార్య రాజేశ్వరి తన్ను విడవకుండా తనతోనే వెళ్లిపోయింది. కానీ కొన్ని రోజులకి ఆ ఊరి నుండే వాళ్ళిద్దరు కనిపించకుండా వెళ్లిపోయారు. భార్గవి తల్లిదండ్రులు ఆ ఊరిలో కనిపించకుండా వెళ్లిపోవడంతో క్లూ సభ్యులు ఆ విల్లీపురానికి వెళ్లి అక్కడ విచారణ చేపట్టారు. ఆ విచారణలో వాళ్ళకి గగ్గోరు పుట్టేంత విషయాలు బయటపడ్డాయి. ఆ విషయాలు ఏంటంటే భార్గవి ఫ్రెండ్ లావణ్య ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డాది. ఆ అబ్బాయి పేరు సిలంబరస్, కానీ అతన్ని అలియా సిలం అని పిలుస్తారు. మూడో వ్యక్తి లావణ్య తండ్రి. ఈ ముగ్గురిని మురుగన్ 2008లో చంపేశాడు. క్లూ చిలం వాళ్ళ ఇంటికి కూడా వెళ్లారు. అక్కడ కొన్ని విషయాలు బయటపడ్డాయి. అక్కడ కొన్ని ఫోటేజ్ కూడా రికార్డింగ్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఆ ఫోటేజ్ లో ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఈ ఏడుస్తున్న అమ్మాయి ఎవరు అని క్లూ టీం వాళ్ళు చిలం వాళ్ళ తల్లిదండ్రులను అడిగారు. ఇదంతా జరిగి ఒక 11 రోజుల్లో వివరాలన్నీ బయటకు వచ్చాయి. 2012 మే 28వ తారీఖు ఈ ఎపిసోడ్ ని బయటికి వదలడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న తమిళనాడులోని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. 2012 జూన్ 1వ తారీఖున ఒక మహిళ ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఆమెను చూసిన పోలీస్ స్టేషన్ లోని పోలీసు అందరూ ఎందుకు ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కు వచ్చావని అడిగారు. ఆమె వణుకుతూ ఫిర్యాదు ఇచ్చేదానికి వచ్చాను, నేను నా భర్త శేఖర్ కనిపించడం లేదు అంటూ సమాధానం ఇచ్చింది. ఇప్పుడే నేను టీవీ షోలో ఒక షో చూశాను, అందులో భార్గవి మా కుటుంబం గురించి మాట్లాడింది. ఇప్పుడే పోలీసులు కూడా వెంటనే రియాలిటీ షోను చూశారు. తర్వాత ఆ ఛానల్లో ప్రసరించిన షో హోస్టెస్ ను కూడా కలిశారు. అక్కడ నుంచి అన్ని వివరాలు సేకరించారు. షూట్ టేపులు మరియు రా ఫుటేజ్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదటి చూపులోనే పోలీసులకు ఆ షోలో మాట్లాడిన అమ్మాయి నిజం చెప్తుందని ఆమె కళ్ళల్లో కనిపించింది. తరువాత పోలీసులు ఒక బృందం వెంటనే భార్గవి గ్రామానికి చేరుకున్నారు. మురుగన్ ఇంటికి వెళ్లి చూసేసరికి అక్కడ తాళం వేచి ఉంది. అతను మరియు అతని భార్య ఇద్దరూ కనిపించకుండా పోయారు. పోలీసులు భార్గవిని చాలాసేపు విచారించారు. తరువాత ఆమె తీసుకుని వారి ఇంటికి వెళ్లారు. ఇంటి తాళం పగలగొట్టి ఆవరణలో తవ్వడం మొదలు పెట్టారు. అక్కడ చూస్తున్న గ్రామం మొత్తం అక్కడికి చేరుకున్నది. అక్కడ ఏం జరుగుతుంది, ఏదో పెద్ద విషయమే జరిగింది ఇక్కడ అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫోరెన్సిక్ టీం తవ్వడం ప్రారంభించింది. మొదట ఏమీ దొరకలేదు, కానీ కొద్దిసేపటి తర్వాత వారి చేతికి ఏదో తగిలింది. అదే తలపాగా. ఆ తరువాత వేళ్లు, చేతులు, చివరికి పూర్తిగా ఎముకలు, శరీరం బయటపడింది. అది ఒకటి కాదు, 2 కాదు, 3 వ్యక్తులది. పోలీసులకు ఆ 3 బాడీలు దొరికిన వెంటనే ఈ వార్త ఎక్కడికెక్కడికి వ్యాప్తి చెందింది. గ్రామం మొత్తం కుదిలైపోయింది. అప్పటికే పోలీసులు పూర్తిగా నమ్మకం వచ్చింది భార్గవి మీద. భార్గవి చెప్తున్న నిజం అని ఆమె తల్లిదండ్రులు ఇంకా కనిపించలేకపోవడంతో మురుగన్ పారిపోయి ఉంటాడని, ఈ 3 హత్యలు చేసిన తర్వాత కూడా ఎక్కడ దాక్కున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇది బయటపడలేదని ఆలోచనలోనే పోలీసులు ఉన్నారు. పోలీసులు ఆ మురుగన్ని పట్టుకునేందుకు వెతకడం మొదలు పెట్టారు. ప్రతి చోట అతని ఫోటోలు, వివరాలు తెలిపేలా పోస్టర్లు అతికించారు. ఎన్నో సంవత్సరాలుగా తన ఈ నేరాన్ని దాచిపెట్టిన ఒక హంతకుడు ఇప్పుడు తన కూతురు మరియు ఒక రియాలిటీ షో కారణంగా పరారులో ఉన్న నేరస్తుడిగా మారిపోయాడు. ఈ వార్త మీడియా ద్వారా అగ్నిలా వ్యాపించింది. ప్రతి ఇంటి ఛానల్లో, ప్రతి పత్రికల్లో కూడా ఇదే కథనం చర్చగా మారింది. ప్రజలను వినోదపరచడానికి రూపొందించిన ఈ రియాలిటీ షో చివరికి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కు ముఖ్య కారణం, సాక్ష్యంగా మారింది. ప్రజలకు ఇది నమ్మకం లేని విషయం. రియాలిటీ షో ఒకటి, నిజ జీవితంలో జరిగిన నేరం ఒకటి, 2 ఇలా కలిసిపోవడంతో చాలా ఆశ్చర్యంగా కనిపించింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. మురుగన్ కోసం వెతుకుతున్నారు. తర్వాత తెలిసింది ఏమిటంటే మురుగన్ మరియు అతని భార్య ఒక దూరపు బంధువుల ఇంట్లో దాక్కున్నారని తెలిసింది. కానీ వారు తరచూ తమ లొకేషన్ మార్చుకుంటూ ఉన్నారు. చివరికి చెన్నైలోని ఒక హోటల్లో వారు ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు ఆ బంధువులను పట్టుకున్నారు మరియు ఒక ప్లాన్ వేశారు. ఆ బంధువులతో మురుగన్ ఫోన్ చేయించాడు. ఛానల్ వారు నా ఇంటికి వచ్చారు, వారు నీ కథను కూడా వినాలనుకుంటున్నారు అని
వారు నిన్ను చట్టపరంగా కాపాడాలనుకుంటున్నారని చెప్పి చెప్పసాగారు. అది విన్న మురుగన్ కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఆ మాటలకి మురుగన్ నమ్మేశాడు. పోలీసులను రిపోర్టర్లను అనుకుని తన లొకేషన్ చెప్పేశాడు. అప్పుడే పోలీసులు చెన్నైలో ఆ హోటల్కు వెళ్లిన మురుగన్ ను అరెస్ట్ చేశారు. తరువాత అతన్ని విచారించినప్పుడు మొదటి అతను అన్ని నిరాకరించాడు. కానీ తన భార్య అప్పటికే నిజం బయట పెట్టిందని అతనికి అర్థమైపోయింది. చివరికి అతను నేరస్తుడుగా ఒప్పుకున్నాడు. పోలీసులకు ఇంకా అనుమానం 2 హత్యలు మురుగన్ ఒక్కడే చేశాడా, ఇంకొక హత్య తన సోదరుడు మురుగన్తో కలిసి చేశాడా? అప్పుడు కథ కొంచెం వెనక్కి తీసుకెళ్లి ఈ నేరాల వెనక ఉన్న అసలు రహస్యం ఏంటని తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. మురుగన్ కు ఫర్నిచర్ షాప్ అనేది ఒకటి ఉండేది. అతని స్నేహితుడు శేఖర్ తరచూ అతని దుకాణానికి వచ్చేవాడు. శేఖర్ ఒక విషయం తెలిసింది. మురుగన్ దుకాణంలో పనిచేసే ఒక అబ్బాయి పేరు చిలాంబరన్స్ అతని కుమార్తె లావణ్యను ఆ అబ్బాయిని ప్రేమిస్తుందని శేఖర్ మరియు మురుగన్ వాళ్ళిద్దరిని చాలా సార్లు మందలించినట్టు తెలిపారు. కానీ వాళ్ళు వినలేదని చెప్పారు. చివరికి ఒక రోజు ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. లావణ్య బాయ్ ఫ్రెండ్ చిలాంబరన్స్ మురుగన్ దగ్గరే పనిచేసేవాడు. అతను మురుగన్ తన తండ్రిలా గౌరవించేవాడు. అందుకే పెళ్లైన తర్వాత వాళ్ళ ఇద్దరు మురుగన్ దగ్గరికి వచ్చారు. లావణ్య తన ఇంటి నుంచి కొంచెం బంగారు నగలు తీసుకొచ్చిందని తెలిపాడు. ఆ నగలు మురుగన్ దగ్గర భద్రంగా ఉంచమని చెప్పి ఇచ్చింది. కానీ ఆ నగలు చూసిన మురుగన్ లోభానికి లోనయ్యాడు. అదే సమయంలో అతనికి మనసులో ఇంకో ఆలోచన కూడా వచ్చింది. రేపు నా కూతురు కూడా భార్గవిలాగే పారిపోయి పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అని ఆలోచించాడు. అందుకే ఒక రోజు మురుగన్ లావణ్య మరియు చిలంబరస్ ను తన ఇంటికి పిలిచాడు. వారికి భోజనంలో విషం కలిపాడు. వారు చనిపోయిన తర్వాత మురుగన్ తన ఇంటి ఆవరణలో బావి దగ్గర గుంత తవ్వి ఆ మృతదేహాలను అక్కడే పాతిపెట్టాడు. అలా తండ్రి, కుమార్తె మరియు అల్లుడి మరణాలు రహస్యంగా ఆ బావి దగ్గరే పాతిపెట్టడం అయిపోయింది. ఒక రోజు మురుగన్ కు తన కుమార్తెపై భార్గవిని సతీష్ అనే అబ్బాయితో ప్రేమ సంబంధం ఉందని తెలిసింది. వెంటనే అతను తన కుమార్తెను హెచ్చరిస్తూ తీవ్రంగా కొట్టాడు. తన భార్య రాజేశ్వరిని కూడా ఆమెను సమాధానపరచమని చెప్పాడు. అదే సమయంలో రాజేశ్వరి తన కుమార్తె భార్గవి ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పింది. నువ్వు కూడా ఇలా చేస్తే నీ తండ్రి నీతో కూడా ఇదే చేస్తాడని హెచ్చరించింది. మొదట భార్గవి అది కేవలం భయపెట్టడానికి చెప్తుందని అనిపించింది. కానీ తరువాత ఒక రోజు ఆమె తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకుంటుండగా మాటలు వినచప్పుడు తన తల్లి చెప్పింది నిజమై ఉండవచ్చునని ఆమెకు అనిపించింది. అలా రహస్యాన్ని తెలుసుకున్న భార్గవి చివరకు దానిపై స్వయంగా విచారణ చేయడం ప్రారంభించింది. అప్పుడు ఆమెకు తెలిసింది తన స్నేహితురాలు లావణ్య మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ చిలంబర్ 4 సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా కనిపించకపోయారని, అలాగే లావణ్య తండ్రి కూడా ఎలాంటి సమాధానం లేదని తెలిసింది. అది అలా ఉండగా పోలీస్ స్టేషన్ కు ఏడుస్తూ వచ్చిన ఆ మహిళ పేరు జీవ. ఆమె శేఖర్ భార్య. పోలీసులు ఆమె 4 సంవత్సరాల క్రితం పెట్టిన కేసు మళ్ళీ తెరిపించింది. నేను టీవీలో ఆ రియాలిటీ షో చూసినప్పుడు భార్గవి మాట్లాడిన విషయాలు నాకు అర్థమైంది. అదే సమయంలో నా కుమార్తె లావణ్య కూడా నా భర్త శేఖర్ కనిపించకుండా పోయేలా చేస్తాడని. తర్వాత మురుగన్ మరియు అతని సోదరుడు అరెస్ట్ అయ్యారు. కోర్టులో కేసు నడిచింది. చివరికి న్యాయస్థానం వారికి ఉమ్రా ఖైదీ అంటే జీవిత ఖైదీ శిక్ష విధించింది. ఇప్పటికీ వారు జైల్లోనే ఉన్నారు.